అందరికీ జై భీమ్. మరి ఈరోజు భీమ్ ఆర్మీ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీమ్ ఆర్మీ నిర్మల్ జిల్లా గౌరవ ఇన్ఛార్జ్ సోంకంలే అవినాష్ గారు, మరి అదేవిధంగా నేను జర్నలిస్ట్ సాహెబ్రావు, భీమ్ ఆర్మీ నిర్మల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ముదోల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, మరియు సామాజిక మహనీయులు పెద్దలు గౌరవ అనవర బోతే గారు, మరి నిన్న జరిగిన నిర్మల్ జిల్లా ముదోల్ మండల్ రాళ్ళబోర్గావ్ గ్రామంలో బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఊరంతా కలిసి అంబేద్కరిస్టులు బుద్ధిస్టులు కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని కూర్చోబెట్టి బుద్ధ పూజ చేయడానికి వందనం తీసుకునే సమయంలో ఊర్లో కొంతమంది దుండగులు, అంబేద్కరిజం బుద్ధిజం పడిరాని మూర్ఖులు, జ్ఞానం లేని అజ్ఞానవంతులు మూర్ఖులు కొంతమంది వచ్చి రాళ్లతో దాడి చేసి మరి దళితుల మహిళలపైన చేయి వేసి దళితులను రాళ్లతో కొట్టి, అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా అక్రమ కేసులు కట్టి మా నాయకుడు భీమ్ ఆర్మీ మాజీ జిల్లా అధ్యక్షుడు విఠల్ కాంబ్లే గారికి మరియు మాజీ ఎంపీటీసీ రాళ్ళబోర్గావ్ లక్ష్మణ్ గారికి రిమాండ్ చేసి జైలుకు తరలించారు. కావున భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం, అక్రమ కేసులు కట్టిన కేసులు వెంటనే తీసివేయాలి. అదేవిధంగా దేశంలో నిన్న మొన్న చూసుకుంటే బీహార్లోని బౌద్ధగయాలో బుద్ధిస్టుల పైన మనువాద దుండగులు కుట్ర చేసి అక్కడి నుంచి చాలా బుద్ధిస్టులను అంచేత గురి చేస్తూ ఉన్నారు. మరి దేశంలో ఇప్పటికి చూస్తే ప్రజాస్వామ్య భారతదేశంలో భారత రాజ్యాంగం వచ్చేసి 70-80 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా కులమత భేదాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. దీన్ని అరికట్టే ప్రయత్నం ప్రభుత్వాలు తీసుకోవాలి. మరి చాలామంది చెప్తూ ఉంటారు, బుద్ధుడు, ఫూలే, పెరియార్, కాంశీరాం వరకు బహుజన నాయకులను ఆదర్శం తీసుకుంటున్నామని మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్తా ఉన్నది, కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా చెప్తా ఉన్నది. అంబేద్కర్ ఆశయాలను మేము కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ ఇవన్నీ ఉట్టి మాటలు. ఖచ్చితంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వీళ్ళు నిలదొక్కుతున్నారు. ఇలా చూసుకుంటే దేశంలో దళితులపైన, బహుజనులపైన, అంబేద్కర్లపైన, బుద్ధిస్టులపైన చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. కావున ఈ రాళ్ళబోర్గావ్ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నేను లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మరి మా దళిత సంఘాలందరూ కలిసి ఎమ్మెల్యే గారి ఇప్పటికి కూడా గడిచిన 24 గంటలు అవుతుంది, ఇప్పటికి కూడా ఎమ్మెల్యే గారు ఎలాంటి స్పందన లేదు. మిగతా మరి బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఎటువంటి రాజకీయ నాయకుడు కానీ మాకు పూర్తిగా మద్దతు ఇప్పటికీ రాలేదు. మిగతా సంఘాలు కూడా ఎవరు కూడా రాలేదు. మరి చూస్తే కూడా తెలుస్తుంది ముదోల్ నియోజకవర్గంలో మరి దళితులు, బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు మరి ఎంత దిగజారిపోయారని తెలుస్తా ఉన్నది. ఓట్లు వచ్చినప్పుడు మాత్రం మా ఓట్లు కావాలని మా దగ్గరికి వస్తూ ఉన్నారు. మరి మమ్మల్ని మరి ఇలాంటి మూమెంట్లో మరి ఎవ్వరు మాకు సహకరించడం లేదు. మరి ప్రజలు గమనించాలా, రాబోయే గ్రామస్థ ఎన్నికలలో మంచి బుద్ధి చెప్పాలని మేము మనవి చేస్తా ఉన్నాము. అందరికీ మా యొక్క జైబీని తెలియజేస్తా ఉన్నాము. మా యొక్క డిమాండ్ వెంటనే అక్రమం కట్టిన కేసులు తీసివేయాలి. అక్కడే మరి అధికారులు ఏ రకంగా అయితే బుద్ధ విగ్రహాన్ని తొలగించారో వెంటనే బుద్ధ విగ్రహాన్ని కూడా అక్కడే పెట్టాలని అధికారులకు తెలియజేస్తా ఉన్నాం, ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాము. జై భీమ్. అందరికీ నా క్రాంతికారి జై భీమ్. నేను మీ అవినాష్ సోంకంలే, భీమ్ ఆర్మీ నిర్మల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్. ఈరోజు మనము చూస్తున్నాం, మన నిర్మల్ డిస్ట్రిక్ట్ ముదోల్ మండల్, ముదోల్ నియోజకవర్గంలోని మన రాళ్ళబోర్గావ్లో నిన్న జరిగిన సంఘటన ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు దాకా మా సాహెబ్రావు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఉన్న పెద్దలకి జై భీమ్. అలానే మా కోసం వచ్చిన ప్రత్యేకంగా ప్రెస్ రిపోర్టర్ జాడే లక్ష్మణ్ అన్న గారికి క్రాంతికారి జై భీమ్ అన్న, ధన్యవాదాలు. కవర్ చేస్తున్నారు పొద్దుగల నుంచి మీరు. ఈ విషయంలో నేను ఒక చిన్న మాటలు నా వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నా. ఇది ఏంటంటే నేను పొద్దుగల నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నా, నిన్న అయితే నేను లేకుండే. కాకపోతే రాళ్ళబోర్గావ్లో జరిగిన ఒక సంఘటన, ఒక
శాంతి ధూపం అంటే ఏంటంటే గౌతమ్ బుద్ధుడు నిన్న బౌద్ధ పూర్ణిమ రోజు గౌతమ్ బుద్ధుడి విగ్రహము మార్నింగ్ 5 o'clockకి కూర్చోబెడితే ఈవినింగ్ దాకా తీసేయడం జరిగింది. అది రిమూవ్ చేయడానికి కారణం ఏంది ఇప్పుడు దాకా కూడా తెలియదు. ఇది భీమ్ ఆర్మీ నుంచి గట్టిగా నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను మాట్లాడిన ప్రతి మాటకు పరిష్కారం జరగకపోతే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ ఈ ప్రభుత్వం కానీ దానికి సమాధానం చెప్పాల్సిన ఉంటుంది. ఎందుకంటే భీమ్ ఆర్మీ ఒక్కసారి ఈ రంగంలో దిగిందంటే వదలదు. ఎందుకంటే మా ఆదర్శంగా మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మేము ఆదర్శంగా తీసుకుంటాం. అలానే అంబేద్కర్ గారే మమ్మల్ని గౌతమ్ బుద్ధుడిని తెలియపరిచారు. గౌతమ్ బుద్ధు మార్గంలో మేము నడుస్తాం. కాబట్టి అతనికి అవమానం జరిగితే మాకు అందరికీ జరిగినట్టే. కేవలం రాలాబోర్గాంలోనే జరిగిందంటే మా ఊర్లో జరగలేదు అన్నట్టు కాదు, ప్రతి ఒక్కరికి జరిగినట్టే. ఇప్పుడు చూశాను, నేను సర్కారీ హాస్పిటల్లో వెళ్ళాను, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 6-7 మెంబర్స్ ఉన్నారు లేడీస్. అధ్వానంగా కొట్టేసి అక్కడ వాళ్ళ ట్రీట్మెంట్ కూడా సరిగ్గా నడవకొచ్చింది. అలా చూశాను. అంటే గౌతమ్ బుద్ధుడి విగ్రహం కూర్చుంటే అక్కడ మినిమం గవర్నమెంట్ ల్యాండ్ 24 ఎకర్స్ ఉంది. అయితే అక్కడ ప్రతి ఒక్కరికి ప్రతి కులానికి కావచ్చు, అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి కులాలు ఉన్నాయి. దాంట్లో ప్రతి ఒక్కరికి 1 ఎకరం ఇచ్చినా వచ్చేస్తుంది, 2 acres వచ్చినా వచ్చేస్తుంది. అక్కడ అన్ని విగ్రహాలు ఉన్నా అబ్జెక్షన్ లేదు. కాకపోతే గౌతమ్ బుద్ధుడి విగ్రహం పెడితేనే ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? దీనిపైన లోకల్ ఎమ్మెల్యే గారు దీనిపైన సంబంధించి మాట్లాడకొచ్చిండు. ఎమ్మెల్యే గారి పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. మీరు కేవలం ఈ మన ముదల్ నియోజకవర్గంలోనే కాదు, ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఈరోజు మీరు థాయిలాండ్ వెళ్ళండి, జపాన్ వెళ్ళండి, మీరు ఎక్కడ వెళ్ళినా కూడా ఒక గౌతమ్ బుద్ధుడి చిన్న స్టాచ్యూ తీసుకుపోయి వాళ్ళకు మీరు ఇచ్చి పరమిచ్చి ఈ దేశానికి కావాల్సిన ఆర్థిక బడ్జెట్ కానీ ఏమన్నా కానీ అక్కడ నుంచి మీరు తీసుకుంటారు. ఇది కేవలం గౌతమ్ బుద్ధుడి దేశం అని బయట దేశాలకు చెప్తారు. ఈడ వచ్చేసి ఏమో మీరు పొలిటికల్గా గేమ్ చేసి మేము ప్రతి దేవుళ్ళకు మేము ఇది చేసుకుంటాం, దాంట్లో అబ్జెక్షన్ ఏం లేదు. కాకపోతే అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టడం అంటే ఏంది? అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి సమానమైనదే, కేవలం మా కోసం చేయలేరు. అలానే అంబేద్కర్ గారు గౌతమ్ బుద్ధుడి మార్గం ఎంచుకున్నారు. ఇవ్వలనే కొన్ని రోజుల కింద నుంచే మేము గౌతమ్ బుద్ధుడి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే ఇలాంటి దుండగాళ్ళు వచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేసేసి లేడీస్ని అధ్వానంగా కొట్టడం జరుగుతుంది. ఈ లోకల్లో ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? కేవలం ఓట్ల కోసమేనా? కేవలం లేకపోతే నీ ఫ్యాక్టరీ నీకు ముఖ్యమా? లేకపోతే కేవలం నువ్వు వచ్చుడు పోవుడు రావుడు, ఏదైనా ప్రాబ్లం జరిగితే మాట్లాడి వెళ్ళిపోవుడు? అంటే మా పైన బడుగు బలైన మీ ఎలక్షన్ కోడ్లో మీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు బడుగు బలైన ఆశాజ్యోతి, అరే ఇవాళ బడుగు బలైన వాళ్ళ పైననే అత్యాచారం జరుగుతుంది. నువ్వు ఏడ ఉన్నావు స్వామి? నువ్వు 24 hours అయ్యింది, నువ్వు ఎక్కడ రెస్పాన్స్ ఇస్తున్నావు? నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడ పరిమితం అయిపోయినావు ఎమ్మెల్యే? నేను గట్టిగా అడుగుతున్నా రామారావు పటేల్ గారు మీకే ఇది. ఎందుకంటే ప్రతి ప్రజల కోసం, ఈ ముదల్ నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రజల కోసం మీరు ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరికి మీరు ఇది చేయాలి. ఎవరైనా చచ్చిపోతే పరామర్శించడానికి పోతారు మీరు, అయితే ఇక్కడ చచ్చిపోయిన శవంలాగా పడి ఉన్నారు, అది ఇంకా బతికే ఉన్నారు. అయితే వాళ్ళకు మీరు మాట్లాడడానికి వెళ్ళరు. మరి ఏం జరిగింది, వాస్తవం ఏంది అనేది కూడా మీకు తెలుసుకునే అంత దమ్ము లేదు. ఏంది మీకు భయమా? మళ్ళా ఇళ్లకు మేము పోయి పరమిస్తే మళ్ళా మాకు మా వాళ్ళే తిడతారు అన్నట్టు నీకు భయమా? కేవలం ఓట్ల కోసం పరిమితం చేస్తున్న మా జాతికి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే మా సాహెబ్రావు చెప్పిండు, వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఇది ప్రతి ఒక్క మా ఎస్సీ, కేవలం ఎస్సీ మాలకు చెప్తున్నా, ప్రతి ఒక్కరు మైండ్లో పెట్టుకోండి. వచ్చే ఎలక్షన్లో వీళ్ళకు ఖచ్చితంగా వీళ్ళది ఏందో అది చూపెట్టాలి. చూపిస్తేనే ఇది అవుతుంది. చాలా పెద్ద తప్పు చేసినాం మన ముదల్ నియోజకవర్గంలో. ఈ తప్పు మనము ఇంకొకసారి చేయకుండా చూసుకుందాం. ఇప్పుడు వచ్చే దాంట్లో అయితే మస్తున్నాయి, ఇంకా దానికి కూడా గమనించాలా. ఇది కేవలం మన రాలాబోర్గామే కాదు, మన 7 మండలాలు, ముదల్ నియోజకవర్గంలో ఉన్న 7 మండలాల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 30-32 గ్రామాలు. ప్రతి మండలాల్లో మన
మాల జాతి మేలుకోవాలి, మనతోటి ఉన్న వాళ్ళైతే వెళ్ళిపోయిండు, అదే వాళ్ళకు బలం అయిపోయింది కాబట్టి మన పైన అన్యాయం జరుగుతుంది. ఇది స్పష్టంగా ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే గారు మీ పైన అయితే నేను ఇది మాట వదులుతున్నా, ఏది జరిగినా రాళ్ళబోర్గాంలో ఒకవేళ న్యాయం జరగకపోతే ఖచ్చితంగా రేపు బహిరంగ రోడ్డు పైన దిగుతాం. అప్పుడు మాత్రం ఆ పవర్ మీరు చూడలేరు. ఇది ఇంకొక మాట చెప్తున్నా లాస్ట్, డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు, మా చేతిలో పెన్ ఇచ్చారు కాబట్టి సైలెంట్ ఉన్నాం. దాని తర్వాత మాకు ఒక బుద్ధుడి మార్గంలో నడిపిస్తున్నారు. అది ఒక 22 ప్రతిజ్ఞలు అంటే అది పాటించాలంటే చాలా పెద్ద ధైర్యం ఉండాలి. అది దాంట్లో మార్గంలో వెళ్తున్నా కూడా మాకు ఆపుతున్నారు. ఒకవేళ మేము అంబేద్కర్ వారసులము కాకపోతే మేము అశోకుడు వారసులు అని కూడా గుర్తుపెట్టుకోవాలి, అది ఎప్పుడు మర్చిపోవద్దు. ఇదే మాట చెప్తున్నాం. విఠల్ కాంబ్లే మా భీమ్ ఆర్మీ మాజీ జిల్లా అధ్యక్షులు వాళ్ళకు కూడా అరెస్ట్ చేశారు, వెంటనే రిలీజ్ చేయాలి అతనికి. ఒకవేళ ఇలా జరగకపోయినా మేము చెప్తున్నాం, మీరు వచ్చే రోజుల్లో మీరు ఈ కఠినమైన చర్యలు అయితే మీరు మళ్ళా ఇలా అయింది అలా అయింది అని మా మీద అయితే అనద్దు, డైరెక్ట్ చెప్తున్నాం. ఇది భీమ్ ఆర్మీ నుంచి స్టేట్ బై వార్నింగ్ మీకు. జై భీమ్, జై భీమ్ ఆర్మీ, జై తెలంగాణ. అందరికీ జై భీమ్. నేను భారతీయ బౌద్ధ మహాసభ ఉత్తర తెలంగాణ రాష్ట్ర పర్యాటక విభాగ ఉపాధ్యక్షుడిని. నిన్న బౌద్ధ పూర్ణిమ చాలా పవిత్రమైనటువంటి దినము. ప్రపంచంలో అన్ని దేశాలు బ్రహ్మాండంగా పండుగ జరుపుకుంటారు. ఇటువంటి పవిత్రమైన దినము రోజున మా బోర్గామ గ్రామస్తులు నిన్న తథాగత బుద్ధ భగవానుని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకున్నారు. బుద్ధ భగవానుని విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నారు. చాలా బ్రహ్మాండమైన పండుగ జరుపుకుంటున్నారు. ఈ అగ్రకులాల వారు అది వాళ్ళకు ఏమనిపించిందో ఏమో అది సహించక మా బౌద్ధులపై చాలా దారుణంగా వాళ్ళకు హింసించడం, కొట్టడం జరిగింది. అది చాలా చాలా దారుణమైన దుర్ఘటన. అది దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఏదైతే ఈ 2 సంవత్సరాలు మన ఈ ముదోల్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు బీజేపీ ఎమ్మెల్యే ఉండటం వలన మా చిన్నపాటి గ్రామంలో కూడా మా దళితులపై అన్యాయం జరిగింది, దౌర్జన్యం జరిగింది. ఇక్కడ బోల్సలో కూడా జరిగింది, జరువులో కూడా జరిగింది, ఇప్పుడు బోర్గాంలో కూడా జరుగుతుంది. దీనికి మొత్తం కారణము మేమైతే అనుకుంటాము ఎమ్మెల్యే గారే కారణం. దానికి కారణం నేను భావిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు జరగదు. వాళ్ళందరినీ కలుపుకొని పోరు కదా ఎమ్మెల్యే అంటే. వాళ్ళందరికీ ఓట్లు వేసిన వాళ్ళే కదా, అందరూ ఎస్సీ బీసీ అందరూ వేసిన వాళ్ళే కదా. ఎక్కువైతే నేను అనుకుంటే ఎస్సీ మా పూర్తిగా మా ఎస్సీ మా దళిత సోదరులు మా జైబీలు మా బుద్ధిస్టులు ఎక్కువ బైసాలైతే వాళ్ళకు గురువు మెజారిటీతో వాళ్ళు గెలిపించారు. ఇది వాస్తవం సత్యమే. కానీ మాకు ఇలాంటి చిన్న చూపు చూడడం వాళ్ళకు సరికాదు. దయచేసి మేము 2 డిమాండ్లు, ఒకటైతే బుద్ధ భగవానుడి విగ్రహం అక్కడ యథావిధిగా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టాలి. రెండోది వాళ్ళ మీద అట్రాసిటీ కేసు తప్పక వాళ్ళ మీద అట్రాసిటీ కేసు కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై భీమ్, నమో బుద్ధాయ్.